శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండం శ్వేతగిరిపై వెలిసిన కాళీయమర్ధన వేణుగోపాలస్వామి ఆలయంలో విశేషాభిషేకాలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి నేపథ్యంలో ఉత్సవ మహోత్సవం కనుల పండువగా సాగింది. స్వామి దర్శనానికి జిల్లా నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, సమీప ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్వేతగిరి కొండపైకి వెళ్లడంతో జనసంద్రంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే అభిషేకాలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి ఆధ్వర్యంలో అర్చకుడు మహేంద్రాడ సాయి శర్మ, రవి శర్మ, వేణుగోపాలాచార్యులు నేతృత్వంలో మహేంద్రాడ కుటుంబీకులు స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా క్యూ లైన్లు రద్దీగా మారాయి. మెట్ల మార్గం, వీర వసంతేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారి, ఘాట్ రోడ్డు కిటకిటలాడాయి. ప్రధాన ఘట్టమైన స్వామివారి చక్రతీర్థ స్నానం వైభవంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవ మూర్తులను భారీ భద్రత మధ్య వేర్వేరు పల్లకీల్లో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నదీ తీరానికి తీసుకొచ్చారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. అనంతరం స్వామివారిని కొండపైకి తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమాల్లో కొంక్యాన మురళి, వేణుగోపాల్, సెక్రటరీ పి సురేష్లు సేవలందించారు. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున విధులు నిర్వహించి భక్తులు దర్శనానికి తోడ్పడ్డారు. దారి పొడవునా స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు శీతల పానీయాలు, ప్రసాదాలు అందించారు. శ్రీకాకుళం మూడు గంటలు గంట అసలు దగ్గర వాళ్ళు తీసుకెళ్తారు. ఆయన కావాలి ఎవరి దగ్గర లేవు. ప్రతి ఇయర్ కూడా మేము జరిగే ఈ ఫెస్టివల్కి ప్రతి ఏటా వస్తాము. ఎప్పుడు కూడా ఈ ఆలయ కమిటీ యొక్క రిసీవింగ్ కానీ ప్రతి ఒక్క దర్శనం యొక్క చాలా బాగుంటుంది. మేము ప్రతి ఇయర్ కూడా వస్తాము, చూస్తాము. ఏ ఇయర్ కూడా లోటుపాట్లు అనేవి ఎప్పుడు కనిపించలేదు. ఈ ఇయర్ ఇంకా బెటర్గా చేశారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేస్తారని వ్యవసాయం వచ్చింది. మాకు దర్శనం గట్ట బాగానే అయింది, చాలా బాగా అయింది. ఇక్కడ మంచిగా అందరూ రిసీవ్ చేసుకుంటారు. మంచిగా జనాలు గట్ట అంతా బాగుంది. వచ్చాను. ఇక్కడ ఫెస్టివల్ అయితే చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ 1 ఇయర్కి 1 ఇయర్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఎలా అంటే రిసీవ్ చాలా బాగా
రిసీవ్ చేసుకున్నారు. జనాలు కూడా ఈరోజు నాకు తెలిసి 1,00,000 మంది 1,000 మంది కూడా వచ్చి ఉంటారు నాకు తెలిసి. అండ్ థ్యాంక్ యూ. మాఘశుద్ధ ఏకాదశి రోజు వచ్చే పర్వదినానే శ్రీ 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 కాళీయమర్దన వేణుగోపాల స్వామి జాతరగా మనం పరిగణిస్తుంటాం. అయితే చాలామంది భక్తులు వారి తాలూకా కోరికలు నమ్మకాలు తగ్గట్టుగా ఇక్కడికి వచ్చి వాళ్ళ పూర్వీకులు వాళ్ళకంటే ముందు పూర్వీకులు వచ్చి ఎన్నో ఏళ్ళ నుండి ఏళ్ళ తరబడి వంశపరంపరంగా వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకొని వాళ్ళ తాలూకా కోరికలు నెరవేర్చుకొని స్వామివారిని తరిస్తుంటారు. అందుకే వారి తాలూకు పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళ తాలూకు తరాలు కూడా వచ్చి దర్శించుకునే ఇక్కడ వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది ఆనవాయితీగా. మొదటి యాత్రలు స్టార్ట్ అయిన మొట్టమొదటి ఏకాదశి మొట్టమొదటి యాత్ర సాలిహొండం జాతర అత్యంత వైభవంగా జరిగే విధంగా ఉంటుంది. అయితే దీనికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కొంక్యాను కుటుంబీకులు మొదట ఉండేవాళ్ళు. అయితే వారికి ఇప్పుడు ఆ అవకాశం ఏంటంటే వారు వివిధ వర్గాల్లో దీనిలో వాళ్ళు రాణించడం వలన మరి అమ్మవారు స్వామివారిని దర్శించుకోవడానికి సుగుమతి రెడ్డి గారికి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తగా ఆయనకి అప్పగించడం జరిగింది. ఆయన కూడా చాలా చిత్తశుద్ధిగా మిగిలిన వారికి తెలిసిన కొంతమంది వారికి తెలిసినటువంటి భక్తుల దగ్గర కానీ కొంతమంది పరిచయస్తుల దగ్గర కానీ అదే కాకుండా గ్రామస్థ సహకారంతో కొంత తెలిసిన వాళ్ళందరి దగ్గర కొంత ధనాన్ని పోగేసి ఇది నిర్విరామంగా నిరాటంకంగా ఈ తాలూకు అభివృద్ధి అయితే కొనసాగుతుందని వారికి కూడా చెప్పుకోవాలి. మహేంద్రాడ కుటుంబీకులు మహేంద్రాడ వారు అనువంశ ధర్మకర్తలే కాకుండా వాళ్ళు ఈ స్వామివారిని ప్రతినిత్యం దర్శనం చేసుకుని వారి సేవలో తరిస్తుంటారు. వారి తాలూకా ఎన్ని తరాల నుండో నాకు తెలియదు కానీ నాకు తెలిసి 3 తరాల నుండి వారి తాలూకా మహేంద్రాడ రాఘవాచార్యులు గారి కుటుంబీకులు కానీ గోపాలాచార్య గారి కుటుంబీకులు రమణాచార్యుల కుటుంబీకులు కానీ వాళ్ళే వారి తాలూకా పరంపర కొనసాగుతూ స్వామివారిని నిత్యం సేవిస్తూ అందరి తాలూకా మన్ననలు కూడా పొందడం కూడా చాలా విశేషం.